తెలంగాణలో 2 రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో బీజేపీ జోరు పెంచింది. జాతీయ నాయకులతో తెలంగాణలో విరామంలో లేకుండా పర్యటనలు చేస్తున్నారు. మోదీ కూడా తెలంగాణలో వరుస ప్రచారాలతో క్యాడర్లో హుషారు తెప్పిస్తున్నారు. నేడు రాజ్ భవన్ నుంచి బయలుదేరిన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తూఫాన్ వెళ్లనున్నారు. మోదీ అక్కడి నుంచి నిర్మల్ సభలో ప్రసంగించనున్నారు. ఎన్నికల సభల తర్వాత సాయంత్రం తిరుపతికి నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇవాళ రెండో రోజు తెలంగాణలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ ఎన్నికల సభ తర్వాత కల్వకుర్తిలో ప్రసంగించనున్నారు. అనంతరం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు. అక్కడి నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో రోడ్ షోలో పాల్గొననున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున అమిత్ షా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారు. బహిరంగ సభలు రోడ్ షోలతో బీజేపీ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. మక్తల్, మునుగోడు, భువన్గిరి బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొననున్నారు. తెలంగాణలో 2 రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో బీజేపీ జోరు పెంచింది. జాతీయ నాయకులతో తెలంగాణలో విరామం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, చెప్పండి. శిరీష, మొత్తానికైతే బీజేపీ అధిష్టానం అంతా కూడా తెలంగాణలోనే ఉందా అన్నట్టుగా బీజేపీ ప్రచారం చేస్తుంది. ఈ 3 రోజుల పాటు అసలు ఉన్నటువంటి ఈ టైం ని పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇటు మోదీ, అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్ ఇలా కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల గోవా సీఎం ఇలా ఒకరు కాదు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఉన్నటువంటి టైం ని ఎంత వీలైతే అంత చేసేసుకుని ప్రజల దగ్గరికి బీజేపీని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఒక్కసారి ఈ రోజు షెడ్యూల్ ని మనం చూసుకుంటే అమిత్ షాకి సంబంధించి నిన్న ఆల్రెడీ అమిత్ షా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది, సభల్లో పాల్గొనడం జరిగింది. ఇంకా ఈ రోజుకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మనం అమిత్ షాది ఉంది. అమిత్ షాతో పాటు మోడీ, అదేవిధంగా ఓవైపు నడ్డా, అదేవిధంగా ముఖ్యంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ సంబంధించి అంటే కీలకంగా ఉన్న వాళ్ళ సభలన్నీ కూడా ఈ రోజే ఉన్నాయి. నేడు ఫస్ట్ రాజ్భవన్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అలా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి మెదక్ వెళ్తారు. మెదక్ లో తూఫాన్ ఎన్నికల సభలో మోదీ ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సభలో పాల్గొంటారు. ఈ 2 సభలకు సంబంధించి కూడా బీజేపీ మేనిఫెస్టోతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలను మరొకసారి స్ట్రాంగ్ గా ప్రజలకు తీసుకెళ్తారు. ఎన్నికల సభల తర్వాత సాయంత్రం తిరుపతి వెళ్లబోతున్నారు ఈ రోజు ప్రధాని మోదీ. రాత్రికి తిరుమలలో ప్రధానమంత్రి బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. మళ్ళీ రేపు కూడా మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు. ఇక ఈ అమిత్ షా షెడ్యూల్ ని చూసుకుంటే మనము ఉదయం 11:15కు ముక్తల్లో నియోజకవర్గంలో అమిత్ షా సభ ఉంది. ఈ సభతో పాటు రోడ్ షోలో కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు మునుగోడులో ఒక సభ ఉంది. మళ్ళీ 3:45కు భువనగిరిలో ఒక సభ ఉంది. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బాలనగర్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి అంటే మొదటిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి సభకు అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఇక యోగి షెడ్యూల్ ని చూసుకుంటే ఉదయం 11:30కి మహబూబ్ నగర్ లో ఒక సభ ఉంది. ఎన్నికల సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:15కి కల్వకుర్తిలో సభ ఉంది. ఆ సభలో ప్రసంగిస్తారు. మళ్ళీ 3:15కి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో యోగి ప్రచారం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో యోగి రోడ్ షో ఉంది. సో ఓవరాల్ గా ఒక రోజుకి ఒక 2 నుంచి 3 సభలు, దాంతో పాటు ఖచ్చితంగా ఒక ప్రజల మధ్యకు వెళ్లేలాగా ఒక రోడ్ షో లాంటిది నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజు మొదటిసారిగా ఒక ఉమ్మడి సభను నిర్వహించబోతున్నారు. సాయంత్రం 6 గంటల కుక్కట్పల్లిలో బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు మందకృష్ణ మాదిగ కూడా హాజరవుతారు. అంటే ఓవైపు పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో పాటు ఇందు మందకృష్ణ మాదిగ సపోర్ట్, మరోవైపు ఎస్సీకి సంబంధించిన వర్గీకరణ, దాంతో పాటు బీసీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఈ కీలకమైనటువంటి హామీలన్నీ కూడా ఈ రోజు సభ ద్వారా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇటు మందకృష్ణ మాదిగ, పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీకి ఉన్నటువంటి కీలక నేత అంటే ప్రధాని అమిత్ షా వీళ్ళందరూ కూడా ఏం చెప్పబోతారు ఏంటి అనేటువంటి దాంతో మాత్రం బీజేపీలోనే కాదు ఇటు రాజకీయ వర్గం కూడా చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే ఒక హెక్టిక్ షెడ్యూల్లో ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి సాధ్యమైనంత ఎక్కువ సీట్లు వచ్చేలాగా ప్రణాళిక రచించుకొని బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అయితే తిరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ స్వప్న.